హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో చూసారా? మా గార్డెన్లో చక్కగా మంచి ఎల్లో కలర్, పింక్ కలర్ లోటస్ వచ్చాయి. ఈరోజు మన వీడియోలో లోటస్ వీడియో, ఫుల్ వీడియో చూడండి. లోటస్లు అయితే ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతాయి కదా, వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి లోటస్లు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడైతే నాకు స్టార్ట్ అవ్వాయి. ఇక్కడి నుంచి నాకు చాలా లోటస్లు వస్తాయి. చూసారా, ఇప్పుడు మనము ఏదైనా ఒక చెట్టుని పెంచామంటే 1 ఇయర్ ఆగవలసిందే. 1 ఇయర్ తర్వాత మనకి ఏవైనా ఫ్లవర్స్ వస్తాయి. కానీ ఆ 1 ఇయర్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఈ లోటస్ని అయితే చాలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నాను. చూడండి, ఇప్పటికి నాకు చక్కగా హెల్తీగా చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నా దగ్గర ఎల్లో, వైట్, నెక్స్ట్ పింక్లో 2 రకాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. బీట్రూట్ లోటస్ చాలా మంచి బీట్రూట్ కలర్లో వచ్చిందనమాట. చాలా అందంగా ఉంది. చూసారా కాండం ఎంత చక్కగా వచ్చిందో. ఇది పింక్ కలర్ లోటస్ అనమాట. ఎంత అందంగా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోటస్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. నేను చాలా ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను అన్నమాట వీటికి. ఈ లోటస్ ప్లాంట్స్ ఏంటంటే 1 ఇయర్ వస్తే, 1 సంవత్సరం వస్తే, 1 సంవత్సరం రావన్నమాట. నేను ఇచ్చిన ఫెర్టిలైజర్, నేను ప్రతి సంవత్సరం ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను. ఇలాగిస్తే మీకు చక్కగా ప్రతి సంవత్సరం మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి మంచి ఫ్లవర్స్ వస్తాయి. నేను ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో అవన్నీ నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. నేను అప్పుడు చెప్పాను 1 మంత్కే మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయని. నిజంగా అలాగే 1 మంత్కి ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఎల్లో అండ్ పింక్ వచ్చింది నాకు. నేను బ్లాక్ టబ్స్లో 100 రూపీస్ ఉంటుంది కదా బ్లాక్ టబ్స్, వాటిల్లో పెట్టానన్నమాట. అసలు ఇవి పెట్టి ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. నేను మట్టి కూడా మార్చలేదు. ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను అంతే, దానికి మించి ఇంకేమైనా అన్నమాట. ఇంట్లో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్సే ఇస్తుంటాను. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఎవరన్నా చూడకపోతే 1 మంత్ బ్యాక్ పెట్టిన వీడియో చూడండి. ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో తెలుస్తుంది. ఈ లోటస్ రావాలంటే 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ వెయిట్ చేయాలన్నమాట మనం. అవి రోజు నేను ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు చూసేదాన్ని. కానీ 4-5 రోజుల నుంచి నేను గార్డెన్లోకి వెళ్ళలేదు. ఈ ఎల్లో అవి విడిసిపోయాయి అన్నమాట. రెడ్ లక్కీగా ఏంటంటే దాని కాడ పొడవుగా వచ్చి ఫ్లవర్ కనిపించింది పైకి. అది చూస్తే చాలా హ్యాపీ అయిపోయింది నాకు. 2 ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే విడిసిపోయి నేను చూసుకోలేదు. ఈ ఫెర్టిలైజర్స్ ఏంటంటే నేను బనానా పీల్స్ ఎక్కువ ఇస్తుంటాను. మనం అరటిపళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నా నేను తొక్కలు పడేయను అనమాట. వీటికి లోటస్కి, ఫ్లవర్స్కి, వీటికి వేరే ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటికి కూడా నేను కట్ చేసేవి వేసేస్తుంటాను. అది కాకుండా ఏమిచ్చానంటే నేను దీనికి ఎగ్స్ సెల్స్ కూడా వేసాను. ఆనియన్ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, ఎగ్స్ తొక్కలు, బనానా తొక్కలు, నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్, పొటాషియం ఇవన్నీ వేసాను అన్నమాట. వీటికైతే ఈ విధంగా వేసుకుంటే మనకి ఏ ఫ్లవర్స్ చెట్లైనా సరే మనకి త్వరగా ఫ్లవర్స్ వస్తుంటాయి. ఈ చెట్లు చూసారా ఎంత హెల్తీగా వచ్చాయో. ఒక్కొక్క ఆకు చూడండి ఎంత ఉందో. చూడండి, ఇది మిడత అంటారు కదా, గ్రాస్ ఓపరా మిడత, అది మిడతలాగా ఉంది. చక్కగా నా చేతి మీద వాలింది వచ్చి. చూసారు లోటస్ మొగ్గలు అయితే ఈ ఆకులు పెద్దవి వచ్చేసి దానికి కమ్మేసాయి అనమాట. నేనేంటంటే ముందే ఈ ఆకుల్ని కట్ చేసుకోవాల్సింది. ఆ కట్ చేయకుండా బాగున్నాయి కదా అని అలా వదిలేసాను. దానివల్ల ఏంటంటే ఫ్లవర్ మనకి బయటకు కనిపించలేదు. ఎల్లో కలరు ఫ్లవరు కొంచెం కాండం తక్కువ వస్తుంది. రెడ్ కలర్ అయితే చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత చక్కగా పోసిందో. అసలు చాలా బాగుంది, హెల్తీగా చాలా బాగున్నాయి చెట్లు అయితే. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. వాటి కాండాలు కానీ ఫ్లవర్ కానీ చాలా హెల్తీగా వచ్చాయి. ఇవేంటంటే కొన్ని పెద్ద ఆకులు కట్ చేసుకుంటే మనకి ఫ్లవర్స్ బాగా కనిపించేవి.
నేను ఫ్లవర్ వచ్చే వరకు చూసుకోలేదన్నమాట. ఆకులు చూడండి, కట్ చేయాలన్నా మనసు ఒప్పట్లేదు, చాలా హెల్తీగా ఉన్నాయి. అది ఏంటంటే ఈ పువ్వుకి బలం తక్కువైపోయింది ఆకులు ఎక్కువ వచ్చేయడం వల్ల. ముందే కట్ చేసుకుంటే మొగ్గలు ఎక్కువ వచ్చినాయేమో. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా మొగ్గలు రావడం. నేనేంటంటే ఫస్ట్ చూసిన వెంటనే వీడియో పెట్టేయాలని గబగబా తీసేసాను, కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, చాలా పువ్వులు వస్తాయి అన్నమాట. ఇది రెడ్ చూడండి, రెడ్ ఏంటంటే అది ఆకులు కూడా కిందనే వస్తుంటాయి, పైకి రావన్నమాట. ఈ కాండమేమో పైకి వచ్చి ఫ్లవర్ పైకి కనిపిస్తుంది. ఆ విధంగా రావడం వల్ల నాకు ఫ్లవర్ వచ్చిందని కనపడింది, లేకపోతే నాకు అసలు కనిపించకపోయినాయి. ఇది కూడా విడిచిపోయాను అనమాట. మొగ్గు చూసారా ఎంత బాగా వచ్చిందో. 2 days వస్తాయి, 2 days విడుస్తుంది అన్నమాట లోటస్ ఏదైనా. ఎల్లో కలర్ ఏంటంటే మనకి మధ్యాహ్నం 12, 1 గంట వరకు, 1 గంట 2 వరకు ఫ్లవర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మొగ్గలాగా ఉండిపోద్ది, మరుసటి రోజు విడుస్తుంది అనమాట. రెడ్ కలర్ అయితే నైట్ విడుస్తుంది, 6 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనకి ఎర్లీ మార్నింగ్ 9, 10 వరకు ఉంటుంది. దాని తర్వాత అది కూడా మొగ్గలాగా అయిపోతుంది. అది కూడా 2 days విడుస్తుంది అనమాట. మొగ్గ చూసారా ఎంత బాగుందో. అది చూస్తుంటే ఎంత హ్యాపీ అయిపోయింది అనమాట నాకు. చాలా అందంగా ఉన్నాయి మొగ్గలైతే. ఈ ఆకులన్నీ నేను కొన్ని కట్ చేసుకున్నాను మొగ్గలు కనిపించట్లేదని. ఆ కట్ చేసినప్పుడు చూస్తే ఎల్లో అయితే 2 విడిచిపోయాయి అన్నమాట. నాకు అసలు చాలా బాధ వేసింది. ఇంత కష్టపడి పెంచి వీటికి ఫెర్టిలైజర్ వేసి ఆ పువ్వుల కోసం వెయిట్ చేస్తే నాకు తెలియకుండా విడిచిపోయాయి అన్నమాట. ఈ వర్షాలు దోమల వల్ల నేను గార్డెన్లోకి రావడం లేదు. చూసారా మొగ్గలు 2 ఎలా కనిపిస్తున్నాయో. ఇవి 2 days విడుస్తాయి అన్నమాట. మళ్ళీ చెప్పాను కదా, ఇది 11 వరకు ఉంటుంది రెడ్ అయితే. ఎల్లో అయితే 11 నుంచి పొద్దుటి నుంచి విడుస్తుంది, మధ్యాహ్నం 2కి 3 వరకు ఉంటుంది. దాని తర్వాత అది కూడా మొగ్గ అయిపోద్ది. అలా 2 days వచ్చి వాడిపోతాయి అన్నమాట. చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. లీవ్స్ చూసారా ఎంత బాగున్నాయో. నాకు అసలు కట్ చేయడానికి కూడా మనసు ఒప్పట్లేదు. ఎండిపోతే ఎల్లో అయిపోతే ఏదోలాగా కట్ చేద్దాను, కానీ అన్నీ చక్కగా చాలా హెల్తీగా ఉన్నాయని కట్ చేయలేదు. ఈ ఫ్లవర్స్ అయిపోయాక కట్ చేసి మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇస్తాను. అప్పుడు మీకు ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో నేను చూపిస్తాను. ఈ లోటస్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు తామర పువ్వులు కూడా వేశాను. ఎందుకో నాకు చెట్లు ఎదిగిపోయాయి కానీ పువ్వులు అయితే రాలేదు. అందుకని తీసేసి చాలామందికి ఇచ్చేసాను. ఇప్పుడు తెచ్చి వెయ్యాలి మళ్ళీని. ఈసారి నెక్స్ట్ దాన్ని చాలా కేర్ తీసుకుని ఏమైనా ఫ్లవర్ వచ్చేలాగా చెయ్యాలి. వైట్ కలర్ నేను సీడ్స్ ఆన్లైన్లో బుక్ చేసి అప్పుడు సీడ్స్ వేసామన్నమాట. నేను చెల్లికి కూడా కొన్ని సీడ్స్ ఇచ్చాను. చెల్లి దగ్గర అయితే చాలా బాగా వచ్చాయి, పెద్ద పెద్ద కాండం వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట తామర పువ్వులు అయితే. నేను కూడా నెక్స్ట్ ఇంకా చెల్లి దగ్గర నుంచి ఈసారి మొక్క తెచ్చి నేను కూడా పెంచుదాం అనుకుంటున్నాను. అన్ని కలర్స్ లోటస్ వెయ్యాలి నెక్స్ట్ అయితే. మనకి పువ్వులు పోస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇంకా వెయ్యాలి, మంచి మొక్కలు మంచి ఫ్లవర్స్ని పెంచాలనిపిస్తుంటుంది. ఇది చూసారు ఎంత చక్కగా వచ్చిందో. మన భాస్కర్ గడు అయితే నా వెనకాల దొల్లేస్తున్నాడు. వీడియో తీస్తే చాలా అలా తిరుగుతాడు. నేను చూస్తున్నానని అది కూడా ఫ్లవర్ చూస్తుందన్నమాట. ఈ ఆకులు చూసారా ఎలా తినేస్తున్నాయి. గ్రాస్ హోపర్లు, మిడతలు ఇవన్నీ వాలి, ఇందా చూపించాను కదా నా చేతి మీద వాలింది, అవన్నీ ఆకులన్నీ తినేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారా నేను ఆకులు కట్ చేస్తుంటే నాకు ఆ ఫ్లవర్ కనిపించింది. అది ఈరోజు ఇంకా అయిపోయినట్టున్నాయి, విడట్లేదు అనమాట. నెక్స్ట్ టైం ఈసారి ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఒకసారి తీస్తాను. చూడండి ఇలా కట్ చేసినప్పుడు నాకు ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఆకులన్నీ ఇలా కట్ చేసేసుకుంటే చక్కగా నాకు ఫ్లవర్స్ కనిపించేవి. నేను కొంచెం లేట్ చేసేసాను. ఇప్పుడైనా వీటికి కట్ చేసి మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నీని. ఈ ఆకులు ప్రక్కకు తీసి చూస్తుంటే నాకు మొగ్గలు కనిపిస్తున్నాయి. అయ్యో విడిసిపోయాను, చాలా బాధ అనిపించింది అనమాట. చూసారా ఇలా ఆకులన్నీ కొంచెం పెద్ద ఆకులన్నీ కట్ చేసి పడేస్తే కొంచెం ఈ ఫ్లవర్స్కి కొంచెం బలం ఉంటుందన్నమాట. చూడండి ఎంతంత ఆకులు వస్తాయో. ఈ రెడ్ కలర్వి అయితే అలా పాకుతాయి ఆకులు, ఇవైతే స్ట్రైట్గా కాండం గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి రెడ్ కలర్ అయితే కాండం పైకి వచ్చి ఎంత చక్కగా కనిపిస్తుంది ఆ ఫ్లవర్.
లోటస్లో ఎవరైనా పెంచాలన్నా చాలా ఈజీ అన్నమాట పెంచటం. దీనికి పెద్ద కేర్ కూడా అక్కర్లేదు. మనం ఈ ఒక టబ్ తెచ్చుకొని కొంచెం పెద్ద సైజు దాంట్లో సగం వరకు మట్టి వేసుకుని తర్వాత టబ్ చుట్టూ హోల్స్ పెట్టాలన్నమాట. హోల్స్ ఎందుకంటే మనం లోటస్ వేసినప్పుడు కంపల్సరీ ఫిష్లు వేయాలి. ఆ ఫిష్లో హోల్స్ పెట్టకపోతే పైనుంచి వెళ్ళిపోతాయి మనం వాటర్ వేసినప్పుడు. దాని తర్వాత మట్టి వేసేసి వాటర్ వేసేసి చక్కగా లోటస్ మొక్క పాతేసుకుంటే చాలా ఈజీ వచ్చేస్తుంది. ఇంకా స్ప్రెడ్ అవుతుంది. చిన్న మొక్క వేస్తే చాలు మనకి చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అది ఆ విధంగా పెంచేసుకోవచ్చు చక్కగాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. లోటస్ ఎలా ఉన్నాయో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.